నీతోనున్నానని మర్చిపోవద్దు. చూడుము, నా అరిచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను. నేను నిన్ను విడవను, ఎడబాయను. నేను నిన్ను విడిచిపెట్టలేను. నేను నిన్ను మరచిపోజాలను. నువ్వు ఒక్కదానివే ఉన్నావా? నువ్వు ఒక్కడివే ఉన్నావా? నువ్వు ఒక్క కుటుంబమే ఉందే. దేవుడు ఒక విశ్వాసిని అంత అచంచలంగా ఆశీర్వదిస్తాడు. ఆయనకి తెలంగాణ గవర్నమెంట్ కాదు, 61 years కాదు, 61 సంవత్సరం. ఆంధ్ర గవర్నమెంట్ 63 రిటైర్డ్ అయిపోకపోతే వాళ్ళు వచ్చి పంపిస్తారు, సన్మానం చేసి అలోగప్పి పొలదండేసి. మన గర్భంలో నుండి నేను ఇందాక చెప్పాను కదా, చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చేటప్పుడు అసలు మా కొడుకు అండి అమెరికాలో, కూతురు అండి ఆస్ట్రేలియా, అల్లుడు జపాన్. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. 1 Corinthians chapter 11 verse 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి యొక్క రొచ్చెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ ఒక్క మాటను గురించి ఆలోచించడానికి ప్రారంభిస్తాం. రాత్రి, దట్ నైట్ ఆఫ్ హిస్ బెట్రాయల్, ఆయన అప్పగించబడిన రాత్రి. యేసు ప్రభు జీవితంలో 2 ప్రాముఖ్యమైన రాత్రులు ఉన్నాయి. ఆ రాత్రులు లేకపోతే క్రైస్తవం మనగడ లేదంటే తప్పు కాదేమో. మొదటి రాత్రి లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలములో తమ మందలు కాచుకొనొచ్చుండిరి. దట్ నైట్ ఆఫ్ హిస్ బర్త్, ఆయన పుట్టిన రాత్రి. అది నిర్మానుష్య రాత్రి, వెన్నెల కురిసిన రాత్రి, అందమైన రాత్రి, పవిత్రమైన రాత్రి. పేద నరుడుగా దేవుడు భూమి మీదకి దిగి వచ్చే రాత్రి, చీకట్లోనికి తారాజువ వలె వెలుగు ప్రకాశించే రాత్రి, నిర్మానుష్యమైన లోకములోనికి అదృశ్యుడైన దేవుడు దృశ్య రూపాన భూమి మీదకి కాళ్ళు పెట్టిన రాత్రి, పుణ్యరాత్రి, పావన రాత్రి, మౌన రాత్రి, ఆధ్యాత్మిక రాత్రి. లోకం నిద్రిస్తున్నప్పుడు దేవుడి భూమి మీదకు ఉద్భవించిన రాత్రి, అదే క్రిస్మస్ రాత్రి. ఆ రాత్రి లేకపోయింటే ఈ 2వ ఆఖరి రాత్రి ఉండేది కాదు. దట్ వాజ్ ద ఫస్ట్ నైట్. ఇప్పుడు ఆఖరి రాత్రి అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ నైట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయంలో ప్రభువైన యేసు అప్పగించబడిన రాత్రి. మొదటిదేంటి? నైట్ ఆఫ్ హిస్ బర్త్, పుట్టిన రాత్రి. రెండవది ఏంటి? నైట్ ఆఫ్ హిస్ బెట్రాయల్, ఆయన అప్పగించబడిన రాత్రి. ఆయన గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు కరడుగట్టిన కొంతమంది రోమా సైనికులు యూదా ఇస్కరియోతు నేతృత్వంలో దివిటీలు దీపాలు పట్టుకొని ఒక దొంగ మీదకి వచ్చినట్లు కేకలేస్తూ అక్కడ దాకా వచ్చినారు. నజరేయుడని యేసు ఎవరు అని వచ్చినారు. ఆయన అప్పగించబడే ఆ రాత్రి. ఒకవేళ ఆ రాత్రి మనకు లేకుండా ఉండింటే, లేదా ప్రభు ఆ రాత్రి అనుభవంలోనికి వెళ్లకుండా ఉండింటే, ఇది క్రైస్తవ లోకం కనిపించిండేది కాదు. పాపిక రక్షణ ఉండేది కాదు, పాపక్షమాపణ ఉండేది కాదు, శిల్వ దృశ్యం ఉండేది కాదు, బల్ల అసలే ఉండేది కాదు, పాపికి నిరీక్షణ ఉండేది కాదు. యేసు ప్రభు యొక్క జీవితంలో ఒక నాణ్యానికి 2 వైపులు ఎలాగో, అలాగే ఈ 2 రాత్రులు అలాగే. మొదటిది నైట్ ఆఫ్ హిస్ బర్త్, రెండవది నైట్ ఆఫ్ హిస్ బెట్రాయల్, పుట్టిన రాత్రి, అప్పగించబడిన రాత్రి. నైట్ ఆఫ్ బెట్రాయల్, అప్పగించబడిన రాత్రిని గురించి నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అది యేసుప్రభు అప్పగించబడిన రాత్రి జరిగిన సంగతులను గురించి సుదీర్ఘంగా మాట్లాడట్లేదు, కానీ ఈ రాత్రి మనకు తెలియజేసే 5 అనుభవాలు బైబిల్లో భక్తులు వెళ్ళిన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది నిర్గమకాండం 12. ఎక్సోడస్ చాప్టర్ 12 verse 12. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 12 verse 12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందుల మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి హతం చేసి ఐగుప్తు దేవతలందరికీ నీ తీర్పు తీర్చేదను. నేను ఆ రాత్రి, దట్ నైట్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీలకున్న రాత్రి 430 సంవత్సరాల బానిస సంఖ్యలలో బ్రతికి మృగ్యమైపోయి ఇటుకలు కాలుస్తూ తమ జీవితం అంతా ఇటుకలమయమైపోయి సమాధుల మధ్యలో ఉన్న పిరమిళ్ల మధ్యలో జీవిస్తున్న ఆ జనాన్ని దేవుడు కరుణించి వారి మూలుగులు విని తాను మోషేను పంపించి మోషే ద్వారా గొర్రెపిల్లను సిద్ధం చేయించి ప్రతి ఇంటికొక్కటి దానిని ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి ఆ రాత్రి జ్యేష్ఠుడు ఆ ఇంట్లో నశింపకుండానట్లు, మరణ సంహారకుడి ఇంట్లో ప్రవేశించకుండానట్లు దేవుడు నిర్దేశించిన రాత్రి. ఒకవేళ ఆ రాత్రి గొర్రెపిల్ల రక్తం వారి గుమ్మములకు అడ్డకమ్మీలకి నిలువ కమ్మీలకి లేకపోతే మరణ సంహారకుడు ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమార్ని హతం చేసిండేవాళ్ళు. అలా హతం చేసింటే
యూదా గోత్రంలో వ్యక్తిని హతం చేస్తే యూదా గోత్రంలో నుండి బయటకు వచ్చే ఓబేద్ ఎక్కడ, ఓబేదులో నుండి మనష్షే ఎక్కడ, మనష్షేలో నుండి మన్నించండి యెష్షై ఎక్కడ, యెష్షైలో నుండి దావీదు ఎక్కడ, దావీదులో నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి మానవాకారాన్ని రాకపోతే మన స్థితి ఎక్కడ? దైవమా, నీ దయాపూర్వకమైన సంకల్పము కొరకే జోహార్లు. ఏమి చెల్లించి రుణం తీర్చుకోగలం? సాతాను ప్రతినిత్యము యేసు ఈ భూమి మీదకి మానవుడిగా రాకుండా, మొదటి రాత్రి రాకుండా, రెండో రాత్రి లేకుండా చేయలేని కఠోరమైన ప్రయత్నాలు చేసినాడు. ప్రభుకు స్తోత్రాలు. సాతాను యొక్క బైబిల్లో రాయబడింది కదా సామెతల్లో, యెహోవాకు విరోధమైన ఆలోచనైనను ఉపదేశమైనను ఆ క్రియలైనను నిలువవు. ఇప్పుడు ఆ రాత్రి మనందరికీ పరిచయమే. ఇశ్రాయేలీయులు వారి వారి ఇళ్ళల్లో గొర్రెపిల్లను సిద్ధం చేసుకుని దాన్ని వధించి దాని రక్తాన్ని బేసిన్లో తీసుకొని గుమ్మం యొక్క అడ్డకంబిలకి నిలుకంబిలకి దాన్ని పోసి లోపల మరణ సంహారకుడు ప్రవేశించి జ్యేష్ఠ కుమారుని చంపకుండా. ఎందుకు జ్యేష్ఠ కుమారుడు? రెండో కుమారుడు, మూడో కుమారుడు, నాలుగో కుమారుడు చంపచ్చు కదా. ఇశ్రాయేల్ మన మాదిరి ఏం ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఎందుకు జ్యేష్ఠ కుమారుడు? వై నాట్ సెకండ్? వై నాట్ కనిష్ఠుడు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జ్యేష్ఠుడు యెహోవాకు అర్పితుడు. జ్యేష్ఠత్వం ఇశ్రాయేలీయుల యొక్క భాగ్యము. దాన్ని లేకుండా చేయాలి. అసలు జ్యేష్ఠుడే లేకుండా అయిపోతే కనిష్ఠులు ఎంతమంది ఉన్నా పర్లేదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిప్రజెంటేటివ్ ఫర్ ద క్రైస్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి అపియర్డ్. ప్రవచనాత్మకంగా ఉద్భవించే క్రీస్తు జ్యేష్ఠ కుమారుడు. ఆయన అనేకులలో జ్యేష్ఠుడగనట్లు ఆ ముందు చూచాయిగా ఇక్కడున్న జ్యేష్ఠుడిని హత్య చేయించే కార్యక్రమాలు సాతాను పూనుకున్నాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత హేరోదు కూడా ఇంట్లో పుట్టిన మగ పిల్లవాడు, ఏం ఆడపిల్ల, యేసుప్రభు రాజు స్త్రీగా రాలడు, పురుషుడు కావచ్చు అని ఆయనకు తెలుసు. ఆ కారణం చేత మగపిల్లవాళ్ళని కూడా చంపించాలని ఆజ్ఞ జారీ చేయబడింది. కత్తి. యేసుప్రభు వారి భూమి మీదకి రాకుండా సాతాను ఆడిస్తూనే వచ్చినాడు. అయితే యెషయా 54:17 ప్రకారం నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ thee shall prosper. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కనుక మొదటిది దట్ నైట్ ఆఫ్ ఇజ్రాయెల్ టాక్స్ అబౌట్ సాల్వేషన్. ఇశ్రాయేలీయులకు ఆ రాత్రి రక్షణ గురించి మాట్లాడుతుంది. ఇంటి గుమ్మమ దగ్గరికి వచ్చిన తర్వాత మాన సంహారకుడు ఆ ఇంటి ద్వారబంధరాలు అడ్డకంబిలకి నిలువ కంబిలకి రక్తం ఉండేది చూచినాడు. మీకు పోయినసరే నేను చెప్పాను అనుకుంటా కదా, అడ్డకంబిలకి నిలువ కంబిలకి అనగా ఇలాగ నిలువ కంబీలు ఉన్నాయనుకోండి, ఇలాగ అడ్డకంబీలు ఉంటాయి. దీనికి ఇలాగ రక్తం పూస్తే ఏమి గుర్తొస్తుంది? సిలువ. సిలువకు లోపటున్న వారికి మరణం లేదు, ఖడ్గం లేదు, వారు జీవించేవారు. ఏం చేస్తుందని బయటకు వచ్చిన వాళ్ళు వారి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ పాపిని కరుణిస్తుంది. పాప బంధకాల్లో బంధించబడిన నీవు రక్షణ ఎరగకుండా బహుశా క్రైస్తవ పేరు ఉండవచ్చు, మీ అమ్మగారు నాన్నగారు కూడా క్రైస్తవులు అయిండవచ్చు, సేవకులు అయిండవచ్చు, బోధకులు అయిండవచ్చు, ఎల్డర్స్ అయిండవచ్చు, సండే క్లాస్ టీచర్స్ అయిండవచ్చు, కౌన్సిలర్స్ అయిండవచ్చు. నీవెవరైనా సరే యేసు రక్తం నీకు లేకపోతే దేవోగ్రత కింద ఉన్నావన్న సంగతి నీవు గుర్తించు. ఏ ఇంటి ద్వారబంధరాలు అడ్డకంబిలకి నిలువ కంబిలకి రక్తం ఉన్నదో ఆ ఇంట్లో నీకు మరణ సంహారకుడు ప్రవేశించలేడు. ఆ రక్తం యేసు రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం ద్వారా హృదయంతరంగంలో కడగబడి శుద్ధీకరించబడి పాపక్షమాపణ మారుమనసు పొంది యేసునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క పిల్లలుగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రాత్రి అనుభవం నీకొద్దా? యేసు నిన్ను ప్రేమించి నీ కొరకే మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన లేకపోతే మానవ జీవితానికి నిరీక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, మారు మనస్సు లేదు, పరలోక ప్రాప్తి లేదు. పాపంలోనే మనుషుడు మగ్గిపోయి పాతాళం వైపు పరుగులు తీస్తూ వేదనకరమైన స్థలములు అగ్నిహారక పురుగు చావక కేకలేస్తూ మలమల మాడి ఆ నిత్య నరకములో ఉండవలసిందే. కరుణా సంపన్నుడైన దేవుడు తానే మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి నరకములో నుండి జీవములోనికి మనిషిని దాటించుట కొరకు యోహాను 5వ అధ్యాయంలో మనం చూస్తాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు.
యేసే జీవం. యోహాను 14:6 చూస్తాం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నా. నిర్జీవమైన మానవులోనికి జీవము ప్రవహించుట కొరకే జీవజల నది అయిన యేసు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ యేసు నీకొద్దా? ఆ రక్షకుడు నీకొద్దా? ఆ శిలువ రక్తం నీకొద్దా? ఆ పాప క్షమాపణ భిక్ష నీకొద్దా? ఆ మారు మనస్సు నీకొద్దా? ఆ దైవికమైన జీవితం నీకొద్దా? ఆ పరలోక రాజ్యం నీకొద్దా? ఎంతకాలం మునికోలలకు ఎదురుతనతో యేసుని అంగీకరించుకున్న దేవుని యొక్క ప్రేమ ప్రవాహాన్ని ఎదురీయడానికి ప్రయత్నం చేసి లోకంలో విజయం పొందగలవని తలస్తున్నావా? అదొక అదొక ఎండమావి. అది కానీ తప్పుడు నిర్ణయం. ప్రేమ వచనం ప్రకటించబడుతుండగా హృదయం తెరిచి, యేసు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మొదటి రాత్రి ఇశ్రాయేలీయులు విడుదల పొందిన రాత్రి. అది చారిత్రాత్మకమైన రాత్రి. మీరు ఊహించుకోండి, 6 లక్షల కాల్బలం ఒక్క రాత్రికి రాత్రి ఒక స్థలంలో నుండి బయటకు వస్తున్నారంటే యూ కెనాట్ ఇమాజిన్. వాళ్ళని లైన్లో ఎలాగ నడపాలి? కొంతమంది రానోళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ బలవంతం పెట్టి ఎలాగ తీసుకురావాలి? మామూలు మన ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు ఆదివారం మందిరానికి రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అన్ని సొఫిస్టికేటెడ్ థింగ్స్ ఇంట్లో ఉండి బయట కూడా ఉంటుంది. బయటకు వస్తే కారు ఉంటుంది, ఇంట్లోకి వెళ్తే వాష్రూమ్లోకి వెళ్తే ట్యాప్ తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, ఇంకో వైపు తిప్పితే చల్లనీళ్ళు వస్తాయి. ఆ తర్వాత బయటకు వచ్చేస్తే టేబుల్ మీద వేడిగా పొగలగమ్ముతున్న టిఫిన్ ఉంటుంది, దాన్ని తినేసి బయటకు వస్తే కారు రెడీగా ఉంటుంది. ఇన్నున్నా కూడా సమయానికి రావటానికి కష్టాలు పడుతుంటే ఏమీ లేని ఆ రాత్రి ఎలాగొస్తారు? కొంతమంది మనలాంటి వాళ్ళు చెప్తారు, రాత్రి అంతా నిద్రే లేదు బ్రదర్, మా ఇంటికి ఎప్పుడు వస్తాడో మా సంహారకుడని అలాగే మేల్కొని ఉన్నాం. ఎవరు చెప్పినారు మేల్కొన్నాడు? మనం రక్తం పూసుకుని పడుకోవచ్చు. ఇలాగ వీరందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రోక చేసి మోషే సౌజన్యంలో ఐగుప్తులోని రామశేషులో నుండి బయలుదేరి వచ్చిన ఆ దినం, ఆ రాత్రి క్రైస్తవ చరిత్రలో అసమానమైన రాత్రి. దెర్ వాజ్ నో నైట్ దట్ ఈస్ ఈక్వల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్, ద నైట్ ఆఫ్ డెలివరెన్స్ అండ్ లిబర్టీ. వారు విడుదల పొందిన, విమోచించబడి నిర్గమం పొందిన ఆ రాత్రికి మించిన రాత్రి ఇశ్రాయేలీయులకు చరిత్రలో లేదంటే తప్పు కాదేమో. వారిని ఆ రాత్రితో మనకేం సంబంధం అని అనుకునే వారికి మేము జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇప్పుడు మనుష్యుడు యేసుని ఎరగకుని దుస్థితిలో రాత్రిలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, అపాయంలో ఉన్నాడు, అలమటిస్తూ ఉన్నాడు. యేసు ఆ రాత్రిని వెలుగు చేయటానికి భూమి మీదకి వచ్చినాడు. అందుకే ఆదికాండం 1:4 రాయబడుతూ వచ్చిన లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగును గాక. యేసు ప్రభువే వెలుగు. యోహాను రాసిన 1 పత్రిక 1:5 గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన యేసుని నీవు అంగీకరిస్తే పాప క్షమాపణ, మారు మనసు పొంది పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలోకి ఉండి ఆ దైవరాజ్యానికి వారసుడు కావచ్చు. నీ తీర్మానం ఏంటి? 2వ రాత్రి చూస్తామా? ఆదికాండం 32వ అధ్యాయం 22. జెనసిస్ చాప్టర్ 32 verse 22. ఆదికాండం 32:22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసులను తీసుకుని, దాసులను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు దాటిపోయాను. ఆ రాత్రి అతడు అంటే యాకోబు లేచి, జాకబ్స్ దట్ నైట్, యాకోబు యొక్క ఆ రాత్రి దేవునితో ప్రార్థన చేసిన రాత్రి అని ఇక్కడ మనకు పరిచయం. ఆ తర్వాత ఆ స్థలానికి పెనియేలు అని పేరు పెట్టబడింది అని మనం ఎరుగుదాం. దేవునితో పోరాడవాడు, రెజలింగ్ విత్ గాడ్. దేవుడితో రాత్రి పోరాడినాడు. ఆల్ నైట్ ప్రేయర్ మొట్టమొదటి ఎవరు చేసినారు తెలుసుగా? యాకోబే. మామూలుగా మనకు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నప్పుడు అందరినీ నిద్రపోకుండా ఉంచడానికి లీడ్ చేసేవారికి ఒక సవాలుతో ఉంటుంది. అందుకని పూటికి లేపి నిలువబెట్టి పాటలు పాడిస్తుంటారు ప్రజలతో. అలాగే ఆ సందర్భాల్లో మధ్యలో టీ సర్వ్ చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది బైబిల్ చదువుతారు, కొంతమంది పాటలు పాడతారు. ఇలాగ చేస్తే నిద్రపోయేవాళ్ళు నిద్రపోతూనే ఉంటారు తెల్లవారిసాక. ఒకే ఒక్కడు ఎబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి దేవునితో పెనగలాడుతూ వచ్చినాడు. పాటలు పాడేవాళ్ళు ఎవరు? లేచి ముందుకు రండి అని నిలువబెట్టేవాళ్ళు ఎవరు? టీ ఇచ్చేవాళ్ళు ఎవరు? కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరు? పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఒకే ఒక్కడితో ఆ రాత్రి యాకోబు పెనగలాడాడు. దట్ నైట్ ఆఫ్ జాకోబ్
ఆయన పూర్తిగా మార్చివేసింది. యాకోబు నుండి ఇశ్రాయేల్ అయ్యాడు. పెనియేలు యొక్క అనుభవంలో దేవునితో పోరాడేవాడుగా మార్చబడ్డాడు. ప్రార్థన తన యొక్క జీవితాన్ని మార్చివేసింది. నేను యాకోబుని గురించి ఇప్పుడు పూర్తిగా చెప్పలేను, వల్ల పడదు, సమయం చాలదు. ఎందుకంటే స్పీకర్లు ఏం చెప్పినా టైం లేదని చెప్పాలి కదా. అందుకని ఎబ్రీ పత్రికలో వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు అని ఆయన రాస్తూ వచ్చినాడు. యాకోబు 140 ఏళ్ళు బతికినాడు. దాదాపు 100 సంవత్సరాలు ఆ సమయంలోన, అంటే 87-88 సంవత్సరాల్లో ఆయన ప్రభు దగ్గరికి భవిష్య వచ్చినాడేమో. 50 ఏళ్ళు దేవునితో నడిచినాడు. 50 ఏళ్ళు దేవునితో నడిస్తే ఆయన గురించి 12 అధ్యాయాలు ఆదికాండంలో చెప్పబడుతూ వచ్చినాయి. ఆ తర్వాత ఆయన తర్వాత 12 మంది గోత్రికులు వచ్చినారు. వారే ఒక చరిత్ర అయ్యారు. ఆ తర్వాత వారే ఒక దేశం అయ్యారు. అలాంటి వ్యక్తిని గురించి అర్ధ గంటలో మానవ జీవితంలో ఏం చెప్తాం? అందుకే యాకోబు బలిష్ఠుడు అన్నాడు, యాకోబు దేవుడు అన్నాడు. యాకోబు దేవుని నామం మిమ్మల్ని ఉద్ధరించిన కాకని వాడుతూ వచ్చినాడు. యాకోబు ప్రార్థనా పరుడు. తన జీవితంలో సాధారణంగా మనం యాకోబు అంటే ఏమనుకుంటామంటే మోసగాడనే ఉంటాం. ఒక్కసారి మోసం చేస్తే అంత పెద్ద ముద్ర వేసినారేంటి? మరి ఎన్నోసార్లు ప్రార్థన చేసినాడు కదా, అది వాడుకోవచ్చు కదా, ఆ మోడల్ తీసుకోవచ్చు కదా. మనకి మంచి మోడల్ ఎప్పుడు గుర్తుండదు. ఏదో ఒక మచ్చ ఉంటుంది, చంద్రంలో కూడా ఒక మచ్చ ఉంటుంది అంట. ఆ మచ్చే కనిపిస్తుంటుంది కానీ మిగతాది ఏం కనిపించదు. చాలా విడ్డూరం, విషాదం. ఒకళ్ళు ఒకేసారి మీరు అలాగ మోసం చేసి యాకోబు వల్లే జీవిస్తే మంచిదేమో, కానీ మనం ఆ టైపు కాదు కదా. జీవితమే మోసం, ఇంక యాకోబు వల్లే జీవించేది ఎక్కడ? అందుకనే భవిష్యత్ ఇక్కడ ఉన్నామేమో. ఆ రాత్రి దేవునితో ఆయన పెనుగులాడాడు. దేవుడు ఆయనతో అన్నాడు, నీ పేరేంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? యాకోబు పేరేంటి? ఆదికాండం 27, జెనసిస్ చాప్టర్ 27, 19వ వచనం, 27-19. జెనసిస్ చాప్టర్ 17 verse 19. అందుకు యాకోబు, నేను ఏశావును, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు వేట మాంసం తీసుకొని. వాళ్ళ నాన్నకి కళ్ళు కనపడకపోయినా కానీ చెవులు బాగా వినిపిస్తాయి. పెద్దోళ్ళు కదా, అన్నీ బాగా గుర్తుపట్టాడు. రారా దగ్గర, నీ సంగతి ఏంటో తెలుస్తాని దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపడతాడేమో అని చేతులన్నీ ఇలాగ పట్టుకొని చూస్తే, ఏంటి నీ చేతులు స్మూత్గా ఉండాలి కదా, యువర్ స్కిన్లెస్ పర్సన్, యువర్ హెయిర్లెస్ పర్సన్, బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ హెయిర్. హౌ కెన్ ఐ సే దట్ యువర్ జాకబ్? ఐ ఆమ్ నో మోర్ జాకబ్, ఐ ఆమ్ ఏశావు. నేను ఏశావును. నిజమే, నీ పేరు అలాగే కనిపిస్తుంది, ఈ బాడీ అంతా కూడా అలాగే కనిపిస్తుంది, స్వరం మాత్రం అలాగే లేదురా. డాడీ నేను చెప్తున్నాను కదా నా పేరు ఏశావని. అంతటా ఆయన అక్కడ ఆశీర్వదించిన. ఇప్పుడు వాళ్ళ భౌతికమైన బయలాజికల్ ఫాదర్ని మోసం చేశాడు, కానీ స్పిరిచువల్ ఫాదర్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఆత్మీయమైన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దేవుడు అదే ప్రశ్న వేసినాడు, యాకోబు నీ పేరేంటన్నా అని. మనమైతే ఏం చెప్తాం? ఏం పేరు చెప్పాలా? రిజిస్టర్లో పేరు చెప్పాలా? ఇంట్లో ముద్దు పేరు చెప్పాలా? నీ స్టోరీ అంతా నాకు తెలుసమ్మా, నీ పేరేంటో చెప్పు. వాళ్ళ తండ్రిని మోసం చేసినాడు కానీ పరలోకపు తండ్రిని మోసం చేయలేడు కదా. అందుకే బైబిల్లో రాయబడింది 32వ అధ్యాయంలో, ఐ యామ్ జాకబ్, నేను యాకోబును. గాడ్ లవ్స్ దట్ హానెస్టీ. దేవుడికి యథార్థత అంటే పచ్చి ప్రాణం ఇష్టం, ఎందుకంటే ఆయన యథార్థం అంటాడు. మనకు అబద్ధం అంటే పచ్చి ఇష్టం, పడిసొస్తాం, ఎందుకంటే మన నైజం అలాంటిది. దేవుడికి అంత యథార్థంగా ఒప్పుకున్నప్పుడు నేను యాకోబును, దేవుడు చెమ్మగిల్లిపోయాడేమో. అందుకనే అక్కడ అతనిని ఆశీర్వదించు. ఎలాగ ఆశీర్వదించినాడంటే బైబిల్లో రాయబడింది, కింగ్స్ షల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ లయన్స్. రాజు కాదు, బహువచనము, రాజులు నీలో నుండి వస్తారు. మన కడపలో నుండి ఒక కొడుకు కూతురు పుట్టి గెజెటెడ్ ఆఫీసర్లు అయితేనే, ఓ ప్రభువా ఎంత చేసినావు నాయన, గెజెటెడ్ ఆఫీసర్లు అయితేనే ఇంతుంటే ఇంకా రాజులు వస్తే అసలు దొరకతాం ఆ దేవుడికి. అందుకని కరెక్ట్ పెట్టేశాడు అనుకుంటా మనల్ని, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి, ఇక్కడ ఉంటేనే సెట్ అవుతావు నువ్వు అని. యాకోబు అన్నాడు, కింగ్స్ నాట్ కింగ్, కింగ్ షెల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ లయన్స్. నీ గర్భంలో నుండి, నీ నడములో నుండి రాజులు వస్తారు. అందుకే ఆయన గర్భంలో నుండి రాజులు వచ్చినారు. రాజు గోత్రమైన యూదా గోత్రాన్ని ఇచ్చినాడు. యూదా గోత్రంలో నుండి రాజుల యొక్క శీర్షిక మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దైవమా, ఇది ఏమే ప్రేమ! ఒక పాపిని పట్టుకొని రాత్రి ప్రార్థనలో నిలువబెట్టి ఆ పాపిని దగ్గరకు వచ్చి, నీ పేరేంటంటే నా పేరు మోసగాడు. దేవుడు చలించిపోయాడు. నీ యథార్థత నాకు నచ్చింది,
భక్త నీకేమి ఇష్టమో కోరుకో. అప్పుడు యాకోబు అన్నాడు, ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ thou blesses me. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీను. అప్పటికేమో ఆయన తక్కువ ఆశీర్వదించబడినాడా? మీకు తెలుసో తెలియదు, ఈయనకి రెండంతల ఆశీర్వాదం ఉంది. మీ అబ్రహాంకి ఒక అంతే, ఇస్సాకు ఒక అంతే. ఈయనకి రెండంతలు ఎలాగొచ్చిందంటే మన టైపు, మామతో 2 వచ్చింది, నాన్నగారితో 2 వచ్చింది. డ్యూయల్ బ్లెస్సింగ్స్. కొంతమంది అలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళు ఆయన వాళ్ళు ఇస్తుంటారు, వాళ్ళు మామ వాళ్ళు ఇస్తుంటారు. అందరు తీసుకుని పెట్టుకుని మాకు ఏం లేదు. అబ్రహాంకేమో దేవుడిచ్చింది ఒకటే, ఇస్సాకేమో అబ్రహాం యొక్క ఆస్తి వచ్చింది. యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి అలా కాదు, ఇస్సాకు ఆస్తి ఆయనకే వచ్చింది. అలాగే వాడు మామ దగ్గరికి వెళ్ళాడు కదా, మామగారు ఈ విషయాలకు అల్లనికి ఎక్కువ ఇస్తాడు కదా కొడుకు కంటే, అది వచ్చింది. ఈ 2 ఆస్తులు పెట్టుకున్నాడు, ఒక్క గుంపుగా వెళ్ళాడు. 32వ అధ్యాయం ఆదికాండంలో చెప్తాడు కదా, నేను ఒంటరిగా యోర్దాను దాటితిని కర్ర చేత పట్టుకొని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితేనే. అలాంటి ఆశీర్వాదంలోనికి వచ్చిన వ్యక్తికి ఇంకేం ఆశీర్వాదం కావాలా? ఇది సరిపోదు. భౌతికమైన ఆశీర్వాదం సరిపోదు, నాకు ఆత్మీయమైన ఆశీర్వాదం కావాలి. అందుకే దేవుడు యాకోబును అచ్చట అతనిని యెహోవా ఆశీర్వదించను. ఆశీర్వాదం అంత ఇంతే ప్రపంచమంతా వర్ధిల్లి వ్యాపించి విస్తరించింది. ఆ ఆశీర్వాదంలో నుండే, యూదా గోత్రంలో నుండే, దావీదు గర్భంలో నుండే లోకరక్షకుడని యేసు వచ్చినాడు. యేసు శిలువ ద్వారా మనందరికీ రక్షణ ఆశీర్వాదం వచ్చింది. దీన్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదం అనే కీర్తనలో వాడబడుతూ వచ్చినాయి. వాట్ అన్ అమేజింగ్ బ్లెస్సింగ్ ఎ సింగిల్ పర్సన్ కెన్ బ్రింగ్ ఫోర్త్ టు దిస్ వరల్డ్. ఒక సామాన్యమైన వ్యక్తి ప్రపంచానికి ఎంత ఆశీర్వాదం తీసుకొని రాగలడో యాకోబు జీవితం ఒక ఉదాహరణ. ఇంకెంత ఆశీర్వాదం అంటే, ఆయన కడుపులో నుండి ప్రధానమంత్రి కూడా వచ్చినాడు. మన గర్భంలో నుండి, నేను ఇందాక చెప్పాను కదా, చిన్న ఉద్యోగాలు వచ్చేటప్పుడు అసలు మా కొడుకు అండి అమెరికాలో ఉన్నాడు, కూతురండి ఆస్ట్రేలియాలో, అల్లుడు జపాన్, అందరూ చాలా చెప్తాం. మా కొడుకు ప్రైమ్ మినిస్టర్ అండి అని ఎవరని చెప్పండి. ఒకే ఒక్కడు యాకోబు దగ్గరికి వెళ్ళి అడిగామనుకున్నా, యోసేపు ఏం చేసి వాడు చచ్చిపోయాడు అనుకున్నా. కానీ దేవుడు ఐగుప్తులో ప్రధానమంత్రిగా నియమించిన. ఎన్నేళ్ళు ప్రధానమంత్రి తెలిసిన ఆయనకి తెలంగాణ గవర్నమెంట్ కాదు, 61 years కాదు, 61 సంవత్సరం. ఆంధ్ర గవర్నమెంట్ 63, రిటైర్డ్ అయిపోకపోతే వాళ్ళు వచ్చి పంపిస్తారు సన్మానం చేసి, అలా గప్పి పొలదండేసి. అలాంటిది కాదు ఆయనకి. 110 ఏళ్ళు అంటే 30 ఏళ్ళకి ప్రధానమంత్రి అయ్యాడు. దాదాపు 80 సంవత్సరాలు, 80 years సర్వీస్. అద్దాలు పెట్టుకోలేదేమో, తర్వాత ఏంటి హాస్పిటల్కి పోలేదేమో, ఈసీజీ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేకుండా ప్రభు కొరకు పెంచుతాడు. అందుకే వాళ్ళ నాన్న యాకోబు చనిపోయిన తర్వాత వాళ్ళు భయపడ్డారు. మా నాన్నని బట్టి ఇప్పటిదాకా యోసేపు మమ్మల్ని ఏం చేయలేదేమో, మా నాన్న చనిపోయినాడు, వాడు ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని అనుకుంటే యోసేపు అన్నాడు, భయపడవద్దు, నేను దేవుని స్థానంలో ఉన్నాను, నేను దేవునికి భయపడవాడను, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించగలను. ఒక వ్యక్తి ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. మనం ఆశీర్వాదంలోనికి వస్తే ఎంత వస్తాం? మనం మిగిలి పెడితే ఎంత మిగిలి పెడతాం? కొడుకో కూతురుకో ఇల్లు ప్లాటో వాకిలో బండో అదే ఇదే కొనిస్తాం. కానీ దేవుడు ఆశీర్వదిస్తే, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా కదా, వీఆర్ నాట్ లోకల్ పీపుల్, వీఆర్ గ్లోబల్. ఇప్పుడు యాకోబు లోకలా గ్లోబలా? మనకు ఆయన పేరు పెట్టుకోవద్దని ఎవరైనా అనుకోగలమా? దేవుడు ఒక విశ్వాసిని అంత అచంచలంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు నన్ను ఆ పిలుపుతో పిలిచినావు. ద గాడ్ ఆఫ్ యాకోబ్ ఈజ్ స్టిల్ అలైవ్. యాకోబు దేవుడు ఇప్పటికీ ఉన్నాడు, కానీ ఆ పిలుపు యొక్క అనుభవంలోనికి మనం రాలేకపోయాము. ఆ రాత్రి ఇశ్రాయేలీల రాత్రి రక్షణ, సాల్వేషన్. యాకోబు రాత్రి సప్లికేషన్, ప్రార్థన. మూడోది చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. 2 Samuel chapter 7 verse 4. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లా నమ్ము. నాతాను రాత్రి, దట్ నైట్ ఆఫ్ నాతాన్. నాతాన్ అంటే ప్రవక్తని వాక్యంలో మనకు పరిచయం. నాతాను అంటే అర్థం గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం. ఎవరైనా దంపతులకు కొడుకు పుడితే ఈ పేరు కూడా మీరు పెట్టుకోవటానికి ప్రార్థనాపూర్వకంగా కన్సిడర్ చేయొచ్చు. నాతాను ఎంత ప్రవక్త అంటే, దావీదు లాంటి దేవుని హృదయానుసార దగ్గరకు కూడా దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. మామూలుగా ఎవరు అంత ధైర్యం చేయరు.
ప్రభువా దావీదు అంటే మీకు హృదయానుసారి నేను పోయి ఏం చెప్పాలని. లేదు, నువ్వు వెళ్ళు చెప్పు. ఏం చెప్పమంటావు? దావీదుకి నాతానికి ఎన్నిసార్లు సంభాషణ జరిగింది తెలుసు కదా. ఇప్పుడు సమయాన్ని బట్టి చెప్పలేకపోతున్నా. 3 సార్లు సంభాషణ జరిగింది. మందిరం నిర్మించాలనుకున్నప్పుడు దావీదు అనుకున్నాడు, నిర్మించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాతాన్ చెప్పినాడు, దేవుడు నాతాన్తో అన్నాడు, నువ్వు వెళ్ళి నిర్మించమను అని. అప్పుడు నాతాన్ దావీదు దగ్గరికి వచ్చి చెప్పినాడు, అరణ్యంలో నేను ఇంతకాలం గుడారంలో ఉంటేనే మీరు ఇప్పుడు సొలమ వేసిన ఇళ్లలో నివసిస్తున్నారు. అప్పుడు దావీదుకి ప్రేరణ కలిగి ఆ మందసాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన. రెండవసారి మనందరికి బాగా పరిచయం కదా, దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత పొరపాటు చేసిన దాన్ని బట్టి నాతాను వచ్చి ఆయనకి ఒక చిన్న పిట్ట కథ చెప్పినాడు. కథ చెప్పిన వెంటనే దావీదుకి అరగెన్స్తో, ఒక రాజు అయిన తర్వాత కొద్దిగా పవర్ ఉంటుంది కదా, ఆ మనుష్యుడు ఇలాంటి నేరం చేసేవాడు ఉన్నాడా, దారెంబడి పోతున్నోడికి వేరే వాని ఇంట్లో ఉన్న మేకపిల్లని తీసుకుని వచ్చి వధించిన వాడు ఉన్నాడు, ఎవడా మనుష్యుడు అని అంటే ఎవరైనా ఏం చెప్తారండి కదా. నాతన్ అన్నాడు, యు ఆర్ దట్ మ్యాన్. ఆ మనుష్యుడు నువ్వే, ఆ రాజు నువ్వే కాదు, ఆ మదర గాయకుడు నువ్వే కాదు, ఆ అభిషేకించబడిన వాడు నువ్వే కాదు, ఆ యుద్ధశూరుడు నువ్వే కాదు, ఆ సితారా చమత్కారంగా వాయించేవాడు నువ్వు కాదు. పాపం చేసినప్పుడు ప్రతి వ్యక్తి మనుష్యుడిగా ఉంటాడు. పాపాన్ని జయించిన ప్రతి వ్యక్తి దేవునికి హృదయానుసారుడవుతాడు. మన సంగతి ఏంటి మరి? దావీదు తాను ఒప్పుకున్న తర్వాత మనకు తెలుసు, తర్వాత కుమారుడు ఎదిజ్జా అని పేరు పెడతారు. ఇవన్నీ సంగతులు రాయబడతాయి. 3 సార్లు నాతాను దావీదు దగ్గరికి వచ్చినాడు. 3 సార్లు దావీదు నాతాను మాట అంగీకరించిన. సాధారణంగా మనల్ని ఎవరైనా కరెక్షన్ చేస్తే చెప్తే ఎవరు వినరు కదా. ఆయనకంటే మాకు ఎక్కువ తెలుసులే అనుకుంటారు. ఇది నా అనుభవం. 70 దేశాలు తిరిగినా, కొన్ని వందల సంఘాలు చూసినా, కొన్ని వేల మంది బిలీవర్స్తో మాట్లాడినా, నా మాట చిన్న పిల్లోడు మొదలుకొని పెద్దవాడి దాకా ఎవరన్నా వింటే ఒట్టు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీకంటే నాకు అనుభవం ఉంది, మీకంటే నాకు కొద్దిగా చదువు కూడా ఉంది, మీకంటే కొద్దిగా నాకు వాక్యం కూడా తెలుసు, కానీ పొరపాటును కూడా వినరు, చిన్నది కూడా వినరు. పెద్దది వద్దులే, ఈ చదువుకోండి, ఉద్యోగానికి పోండి, పలానా ప్రపోజల్ పెళ్లి చేసుకోండి, ఇలాంటి పెద్ద వద్దులే, చిన్నవి. నాతాను చెప్పిన మాట దావీదు విన్నాడు. దావీదుకి నాతాన్ అంటే ఎంత ఇష్టం అంటే, దావీదుకు పుట్టిన కొడుక్కి నాతాన్ అని పేరు పెట్టాడు. చూడండి, నేను చెప్పేది తప్ప అనుకుంటారేమో కదా మీరు. లూకా సువార్త 4వ అధ్యాయం, లూక్ చాప్టర్ 4. లూకా సువార్త 4వ అధ్యాయం, లూక్ చాప్టర్ 4, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. మన్నించండి, 3వ అధ్యాయం 31. లూకా 3:31. ఎలియాకీము మెలేయాకు, మెలేయా మిన్నాకు, మన్నా మత్తితాకు, మత్తిత నాతానుకు, నాతాను దావీదుకు పుట్టెను. కనుక దావీదు కుమారులు ఒకళ్ళకి ఏం పేరు పెట్టారు? నాతాన్ అని పేరు పెట్టాడు. మనకి ఇష్టమైన వాళ్ళు పేరు సాధారణంగా పెట్టుకోవటానికి ఇష్టపడతాం మన పిల్లలకి. దావీదుకి నాతాన్ అంటే ఇష్టమా? మనకి ఎవరైనా కరెక్షన్ చేసేవాళ్ళు ఉంటే ఇష్టమా? ఇష్టం. ప్రైజ్లాడని కూడా వాళ్ళకి చెప్పము, వాళ్ళకి అనిపిస్తే మాట్లాడతారు. వాళ్ళు యూట్యూబ్ పొరపాటున పాపప్ అయితే పొరపాటున కూడా వాక్యం వినటానికి ప్రయత్నం చేయమా, వాళ్ళే ముందులే మాకు చెప్పేంతటి వాళ్ళు లేరు, మాకు చెప్పిన. అసలు నేనంటే ఏమనుకున్నాను, దేవుడి సంగతి తెలియదు. అలాగా దావీదు అనుకోలేదు. నేను మనుషుడిని, నాతాను ప్రవక్తగా నా దగ్గరికి దేవుని చేత పంపించబడ్డాడు. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించడానికి దేవుడు ఇద్దరిని వాడుకున్నాడు. గాడ్ నీడ్స్ బోత్ ప్రాఫిట్ అండ్ ఎ కింగ్. దేవుడికి ప్రవక్త కావాలా, రాజు కావాలా. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రాజులు ప్రవక్తలుగా యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా ప్రవక్త, యేసు ప్రవక్త. మోషే ప్రవక్త, ఇదిగో మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. తర్వాత రాజును గురించి సొలొమోను గురించి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏసియా ప్రవక్త, ఏసియా రాజు. యేసునందు విశ్వాసం ఉంచిన మనం కూడా రాజులైన యాజక సమూహముగా చేయబడి ఆయన కొరకు జీవించాలని కోరిక. ఈ డ్యూయల్ ఆఫీస్, ప్రవక్తగా రాజుగా దేవుని ఆరాధించుట, దేవుని వాక్యం ప్రకటించుట మన బాధ్యత ఏంటి?
ఎంత తప్పిపోయాం, ఎంత పడిపోయాం. నాతను వల్లే, దావీదు వల్లే భవిష్యత్తు దేవుని కొరకు జీవిస్తే ఎంత బాగుండు. అలాగే జీవించలేం కనుక ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు, కట్టలేక తిరుగుతున్నారు, దేవుని భయం లేకుండా మారిపోయారు. ఇప్పుడు 3 రాత్రులు చూసిన. మొదటిది దట్ నైట్ ఆఫ్ ఇజ్రాయెల్ సాల్వేషన్, ఇశ్రాయేలీయుల రాత్రి రక్షణ వచ్చింది. రెండో దట్ నైట్ ఆఫ్ యాకోబు రాత్రి ప్రార్థన ఆశీర్వాదం తెచ్చింది. మూడో దట్ నైట్ ఆఫ్ నాతానుకున్న ఆ రాత్రి టాక్స్ అబౌట్ ద స్క్రిప్చర్స్, వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. 4 చూస్తామా, 2 Chronicles, దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, దట్ నైట్ ఆఫ్ సాలమోన్, సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమైన రాత్రి, దట్ నైట్ ఆఫ్ శాంక్చురీ, పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం. ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఏం కావాలో నీకు కోరుకో అన్నాడు. బైబిల్ అంతట్లో దేవుడు 2 వ్యక్తులను మాత్రమే ఇలాగన్నాడు, ఏం కావాలో నీకు చెప్పు అని. నేను బాలుడను, ఈ గొర్రెల్లాంటి విస్తారమైన ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానము అవసరం. ఐ వాంట్ విజ్డమ్. ఆ జ్ఞానము నాకు దయచి అని సొలొమోను కోరుకున్నాడు. అప్పుడు సొలొమోను వయసు ఎంతో తెలుసా? సొలొమోను చేసిన 2 ప్రార్థనలు బైబిల్లో రాయబడతొచ్చు. ద షార్టెస్ట్, ద లాంగెస్ట్, ద ఫస్ట్, ద లాస్ట్. చిన్న ప్రార్థన, చివరి ప్రార్థన. చిన్న ప్రార్థన ఏంటి? ఏం కావాలో కోరుకో అన్నప్పుడు కోరుకునింది. పెద్ద ప్రార్థన ఏంటి? మందిరం నిర్మించిన తర్వాత ఆయనే ప్రతిష్ఠ చేసే ప్రార్థన. ఆ ప్రార్థన చదివితే మనకు ఒళ్ళు జలధరిస్తుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. అప్పుడు సొలొమోను వయసు ఎంత? సొలొమోనుకు మందిరము కట్టే బాధ్యత ఇచ్చినప్పుడు సొలొమోను వయసు ఎంత తెలుసా? చెప్పరేంటి? బైబిల్లో రాశారు ఇవన్నీ. దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు సొలొమోనుకి బాధ్యతలు అప్పగించేటప్పుడు చెప్పాడు. చూడండి, బహుశా నేను చెప్పేది మీకు వేరుగా అనిపిస్తుందేమో. దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం, 1 Chronicles chapter 29 verse 1. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చిన, దేవుడు కోరుకున్న నా కుమారుడు సొలొమోను వృద్ధాప్యంలో ఉన్నాడు గనక అని రాశారా? చూస్తున్నారా బైబిల్? ఏ వయసులో ఉన్నాడు? లేత ప్రాయం గల బాలుడు. వావ్! ఎవరైనా బాలుడికి చాక్లెట్లు ఇస్తారు, డైరీ మిల్క్లు ఇస్తారు, ఐస్ క్రీమ్ ఇస్తారు, కానీ ఈయనేమి ఇచ్చినాడు? కట్టబో ఆలయం మనిషిని కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని గొప్పది. ఈ ఇంట్రెస్టెడ్, ఈ షోల్డర్డ్, ఈ మ్యాంటిల్డ్ దట్ గ్రేట్ వర్క్, ఈ గొప్ప పనిని ఆయన మీద ఉంచినాడు. ఎవడన్నా అలాగ ఉంచుతారా? చిన్నపిల్లలకి మనం ఎంత బరువిస్తాము, వాళ్ళు ఎంత మోస్తారో అంతే ఇస్తాం. చిన్నపిల్లలు ఉంటే గ్లాసులో నీళ్ళు తీసుకురా, అద్దాలు తీసుకురా, వాచ్ తీసుకురా, మొబైల్ ఫోన్ తీసుకురా అని చెప్పము. ఎందుకంటే తీసుకుని రాడు వాడు, ఇంకట్లే పోతాడు. అందుకని ఏది తీసుకొని వస్తాడో అది చెప్తాం. అంతేగాని ఒక బస్తా బియ్యం తీసుకురా అని చెప్తామా? కారు తీసుకురా అని చెప్తామా? స్కూటర్ తీసుకురా అని చెప్తామా? నీళ్ళు బిందె తీసుకురా అని చెప్తాం అని చెప్పం కదా. ఆ పిల్లలు ఎంత, వాళ్ళ వాయిస్ ఎంత, వాళ్ళ బరువు ఎంత అని దాన్ని బట్టి మనం చెప్తుంటాం. ఇక్కడ సొలొమోనును దావీదు దూరదృష్టితో వచ్చిన ఏ పనైనా సొలొమోనుకు చిన్నదే. బహులేత ప్రాయం కలిగిన వాడు, అలాంటి వాడికి ఈ పని అప్పగించినాడు. దేవుని మందిరం కట్టే పని, లేత పని వయసులో మన పిల్లలు ఎక్కడుంటారు చెప్పండి? మందిరం కట్టే దగ్గర ఉంటారా? ఎక్కడుంటారు మీ పిల్లలు? ఎక్కడున్నారు చెప్పరేంటి? మొబైల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతున్నారు కదా, గ్రౌండ్లో తిరుగుతున్నారు కదా, ట్యూషన్లకు పోతున్నారు కదా. మందిరం తప్ప, దేవుడు తప్ప, బైబిల్ తప్ప ఇంకేమి చేయమన్నా వాళ్ళకి చాలా సంతోషం. ఉదయాన్నే లేచి బైబిల్ చదివేవారా అని అంటే, మా చదువుతానులేమా, అప్పుడు లేచి నువ్వు బైబిల్ చదవకపోతే, క్యాలెండర్ వాక్యం చదవకపోతే నీకు టిఫిన్ లేదమ్మా, ప్లీజ్ చదువుతాను ఈ పూటకు మాత్రమే, తర్వాత చదువుతానమ్మా. మధ్యాహ్నం అంతా ఖాళీనే, సాయంకాలం అంతా ఖాళీనే. కొడుకు కూతురు చెప్పే మాటలకు తల్లిదండ్రులు మెల్ట్ అయిపోయి కరిగిపోయి వాళ్ళు సరేలే అని అనుకుంటారు. అందుకే ఈ సొలొమోను అలాంటోడు కాదు. బాల్య దినములందే చిన్న వయసులోనే
అందుకే ఈయన చిన్న వయసులోనే ప్రభు దగ్గరికి వచ్చినాడు కనుక ప్రసంగి గ్రంథం రాస్తూ ఆఖరి అధ్యాయంలో అన్నాడు, బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆయన అనుభవం లేకుండా మాట్లాడలేదు. ఏది మన మాదిరి అనుభవం తక్కువ ఉండి ఎక్కువ వాక్యం చెప్పే టైపు కాదు. ఆయన ఏది అనుభవించినాడో అదే చెప్పాడు, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. సరే, ఇప్పుడు బైబిల్లో ఇద్దరు మాత్రమే ఈ ప్రశ్న దేవుని ఇద్దరి నుండి పొందినారు. వాట్ యు వాంట్ మీ టు గివ్, నేను నీకేమి ఇవ్వాలా. పాత నిబంధన అంతట్లో ఒక్కళ్ళే, ఆయన పేరే సొలొమోను. కొత్త నిబంధన అంతట్లో ఒక్కళ్ళే, ఆమె పేరే సొలొమోను, యేసుప్రభు పిన్ని. కనుక ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఈ సొలొమోను దగ్గరికి వచ్చి దేవుడు అలాగ అడిగితే ఏమి ఇవ్వాలా అని రాత్రి సొలొమోను జ్ఞానం కావాలా అన్నాడు కదా. దేవుడు అన్నాడు, నువ్వు శత్రువుల యొక్క ప్రాణం కానీ రాజ్యం కానీ ఆస్తి కానీ కోరక జ్ఞానం కావాలని కోరావు కనుక వాటితో పాటు ఇవన్నీ దీంతో పాటు అవన్నీ నీకు ఇచ్చేస్తా. బై 1 get all ఫ్రీ ఆఫర్ అక్కడే స్టార్ట్ అయింది. డిమార్ట్లో కాదు, సౌత్ షాపింగ్ మాల్లో కాదు, చెన్నై సిల్క్స్లో కాదు, get 1 buy all ఫ్రీ కాదు, లేదా బై 1 get all ఫ్రీ కాదు, అక్కడే స్టార్ట్ అయింది. get 1 get Christ, everything shall be added unto you. మనమేమనుకుంటాం, ప్రభువా ఫస్ట్ గివ్ ఎవ్రీథింగ్, దెన్ ఐ విల్ సీ వెదర్ ఐ కెన్ రిసీవ్ క్రైస్ట్. నాకు అన్నీ ఇచ్చేసేయి, ఉద్యోగము, చదువు, భర్త, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, కారు అన్నీ ఇవ్వు, అప్పుడు ఆలోచిస్తా. టైం ఉంటే దేవుడిని నమ్ముకోవాలా, మందిరానికి వెళ్ళాలా, బైబిల్ చదవాలా లేదని ఆలోచిస్తావంట. దట్స్ నాట్ ఎ డివైన్ ప్లాన్. దేవుడు ఇదే ప్రశ్నే ఆదాముకి వేసింటే, ఆదామా నీకు ఏం కావాలని కోరుకుంటా, అదేంటి ప్రభు ఏం కావాలని కోరుకుంటావు, ఏదైనా తోటలోనే ఉండాలనుకుంటున్నా, సావ లేకుండా ఎక్కడే ఉంచేసి అని అంటాడు. అందుకని ఆయన నా ప్రశ్న అడగలేదు. దేవుడు అందరినీ ప్రశ్నలు అడగడు, మనకు తెలుసు. క్వశ్చన్ పేపరు కేజీ వాళ్ళకి కేజీదే ఇస్తుంది, పిహెచ్డి వాళ్ళకి పిహెచ్డి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. పిహెచ్డి క్వశ్చన్ పేపర్ తెచ్చి కేజీ వాళ్ళకి ఎలాగిస్తారు? కేజీ క్వశ్చన్ పేపర్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి అంటే వాడు ఇస్తాడు. ఇంటికి వచ్చినా కూడా ఏ అంటే ఏం రాశారు, యాపిల్ అని రాశానమ్మా, బి అంటే ఏం రాసా, బాల్ అని రాశాను, సి అంటే ఏం క్యాట్ అని రాశాను. అదే పిహెచ్డి వాడికి ఈ క్వశ్చన్ పేపర్ ఇస్తారా? ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి? వాళ్ళకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ వాళ్ళకి వేరుగా ఉంటుంది. అందుకే మనకిచ్చే క్వశ్చన్ పేపర్ అంతా ఇది కేజీ క్వశ్చన్ పేపర్. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి మనం అనుకుంటే క్వశ్చన్ పేపర్ చూసి పరీక్ష ఎక్సలెంట్ రిజల్ట్, టైం తక్కువ వచ్చింది. ఇంకా కేజీలోనే ఉన్నావు బ్రదర్, గో ఎ లాంగ్ వే, చాలా దూరం వెళ్ళాలి. సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చన్నాడు, నీకేం కావాలా? దావీదును కూడా ఈ ప్రశ్న అడగలేదు దేవుడు, మోషేని ఈ ప్రశ్న అడగలేదు, యెహోషువని ఈ ప్రశ్న అడగలేదు. ఎందుకంటే వాళ్ళని ఈ ప్రశ్నలు అడిగితే వాళ్ళు జవాబు చెప్పింటారు ఖచ్చితంగా. మోషేని అడిగినాడు అనుకో, నీకేం కావాలని, ప్రభువా ఏం కావాలని అడుగుతున్నావంటే, కనాన్లో కొద్దిగా అట్లా ప్రవేశిస్తా, కాలు పెడతా, ఆ రోజే చంపే పర్లేదు. కానీ కాలు పెట్టుకుపోతే ఇంత పని చేసి కాలు పెట్టలేదు, ఆయన ఎంత ఘోర పాపి అని ప్రజలందరూ అనుకుంటారు. 6 లక్షల కాలబలము, అందరి మధ్యలో నన్ను సామెతకు నిందకు ఆస్పదం చేయొద్దని అని అంటాడేమో. అదే అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహమా నీకేం కావాలి? ఏం కావాలంటారు ఏంటి ప్రభువా, పెళ్ళైపోయి ఇంతకాలం అయిపోయింది, 25 ఏళ్ళు అయింది, నీ వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నా, నాకు కొడుకునియొచ్చుగా. దేవుడు అలాంటి వారిని అడగలేదు. సొలొమోను దగ్గరికి వచ్చి అడిగిన, నీకేం కావాలా? ఐ వాంట్ విజ్డమ్, జ్ఞానం కావాలి. ఇంట జ్ఞానం. ప్రభువా ఆకాశమందు నీవు ఉండగా మాకేమి వద్దు, నీవే మాకు కావాలా అంటే తండ్రి హృదయం ఎంత ద్రవీభవించిపోతుంది. ఏ రోజైనా ప్రభు దగ్గరికి వచ్చి అలాగన్నామా? సొలొమోను అదే చేశాడు. జ్ఞానం కావాలా. జ్ఞానం అంటే ఏంటి? 1 కొరింథీ 1:31 పౌలు రాస్తున్నాడు, క్రీస్తే జ్ఞానం, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి, సొలొమోను నీకేం కావాలా? నాకేమొద్దు, నీవే నాకు కావాలా. ఐ వాంట్ యూ. దేవుడు ఫ్లాట్ అయిపోయాడు, కరిగిపోయాడు. సొలొమోనా, నువ్వు శత్రు ప్రాణం కోరలేదు, రాజ్యం కోరలేదు, ఆస్తి కోరలేదు, వైభవాన్ని కోరలేదు, దీర్ఘకాలం రాజుగా ఉండాలని కోరలేదు, నన్నే కావాలని కోరుకున్నావు. కనుక నీ జ్ఞానముతో పాటు సమస్తము నీకు ఇస్తా, నీలాంటి రాజు ఎక్కువ అన్నాడు. ప్రభు మనల్ని అనేకసార్లు ఇలాగ అంటున్నాడు, నీకేం కావాలా? వాట్ డూ యూ నీడ్, వాట్ డూ యూ నీడ్, వాట్ డూ యూ నీడ్? ప్రభువా నీవు నాకుండగా నాకేం అవసరం లేదు. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ డిజైర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క పరాకాష్ట కోరిక. ఈ కోరిక మనం ఎన్నోసార్లు పడిపోయాం. యేసు కుమారుడైన తండ్రి కుమారుడైన యేసు దగ్గరికి వచ్చి, యేసు నీకేం కావాలా? నీ చిత్తం నెరవేర్చడం నాకు మేలు. మన దగ్గరికి వచ్చి ప్రభు అలాగ అడిగితే నీకేం కావాలా?
నీ చిత్తం నెరవేర్చడం నాకు మేలు, నీవే నాకు కావాలి. ఆ రాత్రి నాతానుకు ప్రత్యక్షమైన రాత్రి, సొలొమోనుకు ప్రత్యక్షమైన రాత్రి. 5వ దాకా చూసి ముగిస్తామా? 21 యోహాను సువార్త 3వ వచనం. జాన్ చాప్టర్ 21:3. యోహాను 21:3. సీమోను పేతురు, నేను చేపల పట్టుబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దట్ నైట్ ఆఫ్ ఎంప్టీనెస్, ఖాళీగా ఉన్న రాత్రి. కానీ ప్రభు ఆ రాత్రిని ఎలాగ చేసినాడో మీకు తెలుసు కదా. దట్ నైట్ ఆఫ్ సప్లై. ఆ రాత్రి ఖాళీ హృదయాలను, ఖాళీ వలలను పెద్ద 153 చేపలతో నింపివేసినాడు. బైబిల్లో రాయబడింది, వారు ఆ వల లాగలేక పోయారు. ఈ 5 రాత్రులు మన జ్ఞాపం చేసే ఆత్మీయమైన సంగతులు చాలా ఉన్నాయి. ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి, దట్ నైట్ ఆఫ్ హిస్ బెట్రాయల్. ఈ 5 రకాల రాత్రుల్లో ఏ రాత్రి మనకుంది? రాత్రి ఉంటేనే పగలు వస్తుంది, రాత్రి రాకుండా పగలు రాదు. ఏ రాత్రి ఉంది? ఇశ్రాయేలు వలె రక్షణ రాత్రి ఉందా? తర్వాత రెండవది యాకోబు వలె ప్రార్థన చేసే రాత్రి ఉందా? మూడవది నాతాను వలె వాక్యము వినే రాత్రి ఉందా? నాలుగవది సొలొమోను వలె దేవుని మందిరాన్ని గురించిన రాత్రి ఉందా? ఐదవది ఆఖరిది, శిష్యులు ఆ రాత్రి ఏం పట్టలేదు. ఇలాంటి ఎన్ని రాత్రులు మన జీవితాల్లో వచ్చినాయో. అందుకే పాట కూడా ఉంది కదా, రాత్రంతా ఈ శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాజా అయిన ప్రభు. మన క్రైస్తవ జీవితంలో ఎన్నో రాత్రులు, రాత్రంతా శ్రమ పడినా, స్లీప్లెస్ నైట్స్, వ్యాపారం కొరకు నిద్రలేని రాత్రులు, బాధతో నిద్రలేని రాత్రులు, చదువు కొరకు నిద్రలేని రాత్రులు, ఇలాగ ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. రాత్రులు నిష్ఫలమైనవి. మరి ఏమైనా నిరీక్షణకు ఆధారం ఉందే? బైబిల్లో రాయబడింది, సూర్యోదయం అగుచుండగా 4వ వచనం 21 యోహాను సువార్తలో యేసు ధరిన నిలిచింది. నైట్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ బ్యారన్, నైట్ విత్ క్రైస్ట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. క్రీస్తుకు వెలపట రాత్రి నిష్ఫలం, క్రీస్తులో రాత్రి ప్రయోజనకరం. యేసు వారి యొద్ద నిలిచినాడు, వారిని ధైర్యపరిచినాడు. వలవేయమన్నారు, వలవేసినారు, విస్తారమైన చేపలు పడ్డాయి. వారు ఆ చేపలు రాసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ పిగలలేదు. మనల్ని ప్రేమించి మన కొరకు యేసు ప్రభు వారు ఆ రాత్రి అప్పగించబడ్డాడు. ఆ రాత్రి ఈ దినాన్ని లేకపోతే నో నైట్ నో డే, ఈ దినం ఉండేది కాదు. ప్రభు మన ఇద్దరి నుండి కోరుతున్నది ఏంటంటే, ఈ రాత్రుల్లో ఏమున్నాయి మీకు తెలుసు. కానీ ఆఖరి రాత్రి దగ్గరికి వస్తే ఆ రాత్రి ఏం పట్టలేదు. మనలో 99% ఈ కోవకు వస్తామంటే తప్పు కాదేమో. ఆ రాత్రి చదివింది ఏం వంట పట్టలేదు. ఆ రాత్రి ప్రార్థనకి స్వభావం రాలేదు. ఆ రాత్రి పరిచయకు ఉపయోగపడలేదు. ఆ రాత్రి సేవలో ఏం ఉపయోగం లేదు. ఆ రాత్రి ప్రార్థన ఆలకించబడలేదు. ఆ రాత్రి పని నెరవేర్చబడలేదు. ఐ కాట్ నథింగ్ ఆన్ దట్ నైట్. ఆ రాత్రి నేనేమీ పట్టలేదు. నువ్వేం పట్టలేదు కదా, వద్దు వెళ్ళిపో, నువ్వు నా శిష్యుడు కాదని ప్రభు వారు పంపించేసింటే ఇది నా బైబిల్ చరిత్ర ఇంకొక రకంగా ఉండేదేమో. యేసు ప్రభు వారు చేపలు ఆ రాత్రి ఏం పట్టని 7 మంది దగ్గరికి సూర్యోదయాన్ని వచ్చి నిలబడ్డాడు. వారితో మాట్లాడడం ఆరంభించాడు. పిల్లలారా, మీ వద్ద ఏమైనా ఉందా? భౌతికంగా బయలాజికల్గా యేసు ప్రభు కంటే శిష్యులు వయసులో పెద్దోళ్ళే, కానీ వారిని పిల్లలు అని ఆయన సంబోధించిన వారందరూ ఏకబిగ్గా అన్నారు. వారిలో యథార్థత ప్రభు చూసినాడు. వీ హ్యావ్ నథింగ్, మా వద్ద ఏమీ లేదు. దట్స్ వాట్ ద టేబుల్ డిమాండ్స్. ఆ 7 మంది ఒకేసారి ఎలాగ చెప్తారు మాతో ఏం లేదని? మనమేమనుకుంటాం, రే అలాగ చెప్పొద్దురా, ఆయన ఎవరో ఏమో మనకు తెలియకుండానే సత్యం చెప్తే లేకపోయిన సమస్యలు వచ్చేస్తాయి.
ఒకళ్ళు ఉందని చెప్పండి, ఒకళ్ళు లేదని చెప్పండి. ఏదో గడ్డి పోస అది ఇది, తర్వాత నా గవ్వలు అవి వలలో ఉంటాయి కదా, ఏమి లేవని చెప్పేస్తున్నారేంటి? అలాగనుకోలేదు. ఆయన ఎవరో తెలియకుండా ఆయన దగ్గరికి వచ్చినాను. వీ హ్యావ్ నథింగ్, మా యుద్ధ ఏమీ లేదు. ఏమి లేని వాడి దగ్గరికి ఆయన వస్తాడు. ఆ వాళ్ళ ఖాళీది నింపాలని కోరుతాడు. ఆ రాత్రి నిష్ప్రయోజనమైంది, ప్రయోజనకరంగా చేయాలని కోరుతున్నాడు. జీవితంలో సోలిపోయావా, డస్సిపోయావా, కృంగిపోయావా, ఏం చేయాలో దిక్కుదోచుకుని ఉన్నావా, రాత్రి అంతా ఏడ్చేసావు, నీ దుండు కన్నీరుమయమైపోయింది. ఫ్యాన్ అలాగే తిరుగుతుంది, పక్కన భర్తున్నా, పిల్లలున్నా, భార్య ఉన్నా, ఇరుగు పొరుగు వారున్నా, నీ కన్నుల నుండి కారే ప్రవాహాన్ని ఆపలేకపోయారా? ఉదయకాలం లేచినప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? నా జీవితం ఖాళీ, నా చేతులు ఖాళీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ, భర్త ఖాళీ, భార్య ఖాళీ, పిల్లల ఖాళీ, సంఘము ఖాళీ, వ్యక్తుల ఖాళీ, జీవితమే ఖాళీ అయిపోయింది. వీ గాట్ నథింగ్, మేమేమీ పట్టలేము. అప్పుడు ప్రభు మన జీవితాల్లోనికి ప్రవేశించాలని కోరుతాను. నేను లేను కదా, నువ్వు ఒక్కదానివే ఉన్నావా? నువ్వు ఒక్కడివే ఉన్నావా? నీ ఒక్క కుటుంబమే ఉందా? నీ ఒక్క సంఘమే ఉందా? నేను నీతోనున్నానని మర్చిపోవద్దు. చూడు, నా అరిచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నేను నిన్ను వేడవన్న ఎడబాయను. ప్రభా, నేను ఎన్నోసార్లు విడిచిపోయాను, దాటిపోయాను, ప్రార్థన మానేశాను, బైబిల్ చదవడం మానేశాను, మందిరికి రావడం మానేశాను, సువార్త చెప్పడం మానేశాను, దశమ భాగం ఇవ్వడం మానేశాను, నేను పూర్తిగా అన్నీ మానేశాను. అయినా నన్ను మానేయవా? నన్ను విడిచిపెట్టవా? నేను నిన్ను విడిచిపెట్టలేను, నేను నిన్ను మరచిపోచాలన్నా. అలా ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. ఇదిగో నీ కొరకే నా సిలువ, తల మీద ముళ్ళ కిరీటం, మోకం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, నీ కొరకే ఈ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడుతున్నాను. నేను నిన్ను మర్చిపోతాను. ప్రభువా, నన్ను క్షమించు. 23వ కీర్తనలో దావీదు అన్నాడు, మై కప్ రన్నెత్ ఓవర్, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రభువా, నీ సిలువే నాకు శరణ్యం. నా వల ఖాళీ, నా జీవితం ఖాళీ, నేనే పూర్తిగా ఖాళీ అయిపోయాను. ఇది నిండదా? ఈ జీవితానికి ఉపయోగం లేదా? సార్థకత లేదా? నీ దగ్గరికి వస్తే నీవు నింపవా? మనం ఎంత ప్రయత్నం చేసినా అది నిండదు. కానీ ప్రభువు నింపాలనుకున్నప్పుడు అది పొర్లి ప్రవహిస్తుంది. శిలువను ఆశ్రయించి, శిలువ రక్తం ద్వారా కడగబడి, పరిశుద్ధపరచబడి, యేసు నీవే నా శరణ్యం. నా జీవితంలో ఇవే 5 రాత్రులు ఆశీర్వాదకరంగా వచ్చాయి. ఈ 5 రాత్రులను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన కూడా రాత్రి అప్పగించబడ్డాడు. ఇప్పుడు ఆ ప్రభు దగ్గరికి వస్తే ఆయన మన జీవితాన్ని చక్క చేస్తాడు. మార్కు 7:37 సమస్తము బాగుగా చేయగలడు. ఎక్కడ పడిపోయినామో అనుకోవద్దు, బాగుంటే కదా ఎక్కడైనా పడిపోవటానికి. అరికాలు మొదలుకొని నాణ్యత దాకా పతనమే, ఓటమే, కృంగుదలే, అవమానమే, నిరుత్సాహమే, శూన్యతే, ఖాళీనే, దేవునికి మహిమ లేని బ్రతుకు. ప్రభువా, నేను ఎక్కడికి అడగలను? అందుకే పౌలు అంటాడు రోమాపత్రికలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. పౌలు 3వ ఆకాశానికి వెళ్ళిన వాడే దౌర్భాగ్యుడు అంటే భూమి మీద ఉండే మనమేమనాలా? 14 పత్రికలు రాసిన వాడే దౌర్భాగ్యుడు అంటే రాసిన పత్రికలు చదువుకోవటానికి బద్ధకమైన మన సంగతి ఏంటి? మధ్యధరా సముద్రం అంతా కలిగి తిరిగి 3 సువార్త దండయాత్రలు చేసిన వాడే దౌర్భాగ్యుడు అంటే మనమే మనాల సువార్తకు పోని వాళ్ళు. క్రీస్తు కొరకే తను తాను అప్పగించుకోవటానికి ఇష్టపడి ప్రాణార్పణంగా చేయబడిన వాడే దౌర్భాగ్యుడంటే క్రీస్తును చూచి పారిపోయే మన సంగతి ఏంటి? ప్రభువు మనకు అలాగూ కృప చూపించును గాక.